హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాక్లెట్ సిరప్ రెసిపీని చూపిస్తాను. లాస్ట్ వీడియోలో గోధుమ పిండితో కేక్ చేశాను కదా, దాంట్లో కేక్ మీద స్ప్రెడ్ చేసిన చాక్లెట్ సిరప్ రెసిపీ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారు. బయట చాక్లెట్ సిరప్ కొనాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా, సో ఇంట్లోనే చాక్లెట్ సిరప్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మనమే హ్యాపీగా అండ్ మెయిన్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి చాక్లెట్ సిరప్ని ట్రై చేసి చూడండి. బయట కొనాలనే ఆలోచన కూడా మానేస్తారు. మంచి క్రీమీ అండ్ గ్లాసీ టెక్స్చర్తో సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా చాక్లెట్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి ట్రై చేయండి. ఫస్ట్ అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె కానీ ప్యాన్ని కానీ తీసుకోవాలి. అందులోకి మెజరింగ్ కప్తో అరకప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. అలాగే సేమ్ అదే కప్తో అంటే అరకప్పు చక్కెరని వేసుకోవాలి. కోకో పౌడర్ని అండ్ అలాగే షుగర్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ని అరకప్పు తీసుకుంటే పాలు 1 కప్పు పోసుకోవాలి. అంటే కోకో పౌడర్కి డబుల్ క్వాంటిటీలో పాలని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. చిన్న మంట మీద కలుపుకుంటూ కుక్ చేసుకుంటే కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అవుతుంది. మనం చేస్తుంది చాక్లెట్ సిరప్ కాబట్టి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. అంటే కాస్త థిక్గా ఒక సిరప్ లాగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సిరప్ చల్లారిపోయాక ఇంకాస్త దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఈ సిరప్ గ్లాసీగా అవ్వడం కోసం 1 టీ స్పూన్ బటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బటర్ వేస్తే ఏంటంటే ఈ చాక్లెట్ సిరప్కి మంచి షైనీ లుక్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ వేసింది సాల్టెడ్ బటర్ అండి. మీరు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ యూస్ చేసినట్లయితే ఒక చిటికెడు ఉప్పుని వేసి మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యూస్ చేయలేదండి. మీకు వెనిలా ఫ్లేవర్ నచ్చితే బటర్తో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుని కలుపుకోవచ్చు. అంతేనండి, యమ్మీ యమ్మీ చాక్లెట్ సిరప్ రెడీ అయింది. నేనైతే ఇది మస్ట్ ట్రై రెసిపీ అంటానండి. దీన్ని కేక్స్ మీద కానీ, కాఫీ మీద, అలాగే కుకీస్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి కానీ, డెజర్ట్స్ మీద డెకరేషన్గా కానీ, స్మూతీస్ అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ మీద డెకరేషన్గా చాలా యూజ్ అవుతుందండి. మీకు ఒకవేళ ఈ సిరప్ గడ్డలు కడితే ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ సిరప్ని ఏదైనా ఎయిర్ టైట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొన్ని డ్రై నట్స్తో కలిపి ఫ్రీజ్ చేస్తే యమ్మీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయినట్టే. అండ్ అలాగే ప్లెయిన్ బిస్కెట్స్తో డిప్ చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా, వేళ్ళు కూడా నాకేస్తారు, అంత బాగుంటుంది. ఈ ఒక్క సిరప్ని ఇన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఒక 2 మంత్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.